అందరికీ నమస్కారం. ఈ వారం మనం చర్చింపబోయే విషయం భారతదేశంలో మరియు ప్రపంచంలోని చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్న సమస్య, జుట్టు రాలడం. అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్ వారి నివేదిక ప్రకారం 31 సంవత్సరాల వయసుకే 66% మంది పురుషులు ఏదో ఒక విధంగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మహిళలు మరియు పిల్లలు కూడా ఈ సమస్యకు అతీతులు కారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం వంశపారంపర్యతే అయినా ఈ ఆధునిక ప్రపంచంలో ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. జుట్టు రాలడాన్ని వైద్య భాషలో అలోపేషియా అంటారు. సాధారణంగా జుట్టు రాలడానికి గల కారణాలు జీవనశైలి లేదా ఇతర కారణాల వలన ఒత్తిడి, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, మహిళలలో ప్రెగ్నెన్సీ లేక మెనోపాజ్ వలన హార్మోన్ల మార్పులు, థైరాయిడ్, PCOS మరియు డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు, వివిధ రకాల షాంపూస్ మరియు ఇతర హెయిర్ స్టైలింగ్ వస్తువుల వినియోగం. జుట్టు రాలడంపై మా 3 వారాల వీడియో సిరీస్లో మేము ఆహారం యొక్క పాత్ర, జుట్టురాల సమస్యను పరిష్కరించగల విధానాలు మరియు కొన్ని వంటకాలపై దృష్టి పెడతాం. ఈ సిరీస్లో మా ఫోకస్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారంపై ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, మన జుట్టులో 80% కంటే ఎక్కువ భాగం ప్రోటీన్లతో తయారు చేయబడింది. అందులో ఎక్కువ భాగం కెరటిన్ అనే ప్రత్యేక ప్రోటీన్తో చేయబడి ఉంటుంది. నంబర్ 2, జుట్టు పెరుగుదల ప్రధానంగా 2 దశల్లో జరుగుతుంది. మొదటిది అనాజిన్, రెండవది టెలోజన్. సాధారణంగా మన జుట్టు కుదుళ్ళు గ్రోత్ ఫేజ్, వృద్ధి దశలో ఉన్నంత వరకు నెలకు 1 అంగుళం మేర పెరుగుతూ ఉంటుంది. కానీ ఏ కారణం వల్ల అయినా రెస్టింగ్ ఫేజ్లోకి ప్రవేశిస్తే జుట్టు పెరగడం ఆగిపోయి పల్చబడటం మొదలవుతుంది. మనం రోజూ తినే ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోనప్పుడు మన శరీరం తక్కువ ప్రోటీన్ని శరీరంలోని ఇతర ముఖ్య అవసరాలకు కేటాయిస్తుంది. ఈ ప్రోటీన్ లోపం కారణంగా వెంట్రుకల కుదుళ్ళు రెస్టింగ్ ఫేజ్లోకి ప్రవేశించి జుట్టు పల్చబడటం మొదలవుతుంది. ఇంతవరకు మీరు జుట్టు పెరుగుదలలో ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఇప్పుడు జుట్టు పెరగడానికి ఇతర ముఖ్య పోషకాలు ఏమిటో చూద్దాం. జుట్టు బాగా పెరగడానికి కావలసిన పోషకాల్లో ముఖ్యమైనవి బయోటిన్, జింక్ మరియు ఐరన్. ఈ 3 వారాల్లో ఒక్కో వారం ఒక్కో పోషకం గురించి తెలుసుకుందాం. ఈ వారం మనం తెలుసుకోబోయే ముఖ్య పోషకం బయోటిన్. బయోటిన్ కెరాటిన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి మరియు జుట్టు కుదుళ్ల పెరుగుదలను ప్రేరేపించడానికి ప్రధాన కారకం. అంతేకాకుండా ఆహారంలోని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ను శక్తిగా మార్చడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో బయోటిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ EFSA మరియు అనేక ప్రామాణిక సంస్థలు బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా సాధారణ మనిషికి సగటున రోజుకు 30 నుండి 40 మైక్రోగ్రాముల బయోటిన్ మోతాదును సిఫార్సు చేస్తున్నాయి. అయితే శరీరంలో బయోటిన్ లోపం ఉన్నప్పుడు తప్ప బయోటిన్ సప్లిమెంట్లు ఆరోగ్యానికి పనికొస్తాయని ఎక్కడా ప్రూఫ్ లేదు. అలాగే బయోటిన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే ఇబ్బందుల గురించి సరైన పరిశోధన లేకపోవడం వల్ల బయోటిన్ సప్లిమెంట్స్ చేసే పరిశ్రమలపై సరైన నియంత్రణ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బయోటిన్ పొందడానికి మనకు ఉత్తమ మార్గం ఆహారమే. బయోటిన్ ప్రోటీన్తో పాటు రుచిలో కూడా ధీటుగా ఉండే 3 వంటకాలు మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎగ్ చీజ్ బాల్స్. ఇది తేలికగా ఉంటూనే తగినంత ప్రోటీన్ మరియు బయోటిన్ను అందిస్తుంది. అలాగే హెల్దీ ఫ్యాట్స్ మరియు అనేక సూక్ష్మ పోషకాలు ఇందులో ఉన్నాయి. తక్కువ సోడియం ఉండటం వల్ల ఉదయం వ్యాయామం చేసేవారికి అలాగే మంచి జుట్టు కోరుకునే వారికి ఇది గొప్ప అల్పాహారం. మా 2వ వంటకం పనీర్ ఎగ్ షక్షుక. మిడిల్ ఈస్ట్ దేశాల్లో బాగా పేరున్న వంటకం. మీకు కావాల్సిన ప్రోటీన్, బయోటిన్ ఇందులో ఉండటం, క్యాలరీస్ కూడా తక్కువగా ఉండటం వల్ల ఇది మధ్యాహ్నం, రాత్రి తీసుకోవడం ఉత్తమం. ఈ రెసిపీలో అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇది తప్పకుండా ట్రై చేయాలి. ఈరోజు చివరి వంటకం ఒక స్వీట్, పిస్తా పన్నీర్ బాల్స్. సాధారణంగా ప్రోటీన్ బాగా ఉన్న స్వీట్స్ మనకు ఎక్కువగా కనపడవు. మీకు కనుక పన్నీర్ నచ్చితే ఈ వంటకం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే బయోటిన్ బాగా ఉన్న ఈ వంట జుట్టుకు కూడా చాలా మంచిది. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఇంకా చాలా పోషకాలు అవసరం. మేము అన్నిటినీ వివరంగా ఇక్కడ చర్చించలేము, కానీ మా వంటల్లో వీలైనన్ని పోషకాలు చేర్చడానికి ప్రయత్నించాము. మీకు వీటి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేసేయండి, లేదా ఈమెయిల్ లేక ఇన్స్టాగ్రామ్ ద్వారా మాకు తెలియజేయండి.